ఇక్కడ 3 పేర్లు ఉచ్చరించాలా వద్దా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే సరిపోతుందా? ఇక్కడ ఏం జరుగుతుందో మరొక ఉదాహరణలో చెప్తాను. నేను నా దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకులను పిలిచి, నేను హైదరాబాద్ వెళ్ళాలి, మా నాన్నగారి పేరు మీద, నా పేరు మీద, మా అబ్బాయి పేరు మీద టికెట్ బుక్ చేయండి అని చెప్పాను అనుకోండి. టికెట్ బుక్ చేయండి అని చెప్పాను. వారు వెళ్ళి మా పెద్దయ్య గారు, మా అయ్య గారు, మా చిన్నయ్య గారు అని రాస్తారా? వారి పేర్లు చెప్తారా? ఆలోచించండి. పేరు చెప్పాలి కదా. ఆ 3టికి సంబంధించినటువంటి పేరు ఏమైనా ఉందా? ఒకవేళ ఆ విషయం ప్రభు చెప్పినప్పుడు విన్న శిష్యులకి ఏమని అర్థమై ఉండాలి. వాళ్ళకి ఏదైతే అర్థమైందో అది చేశారా లేదా? ప్రభు చెప్పింది, శిష్యులు చేసింది ఒకటా కాదా? జాగ్రత్తగా ఇది ఆలోచించండి. ప్రభు చెప్పింది, శిష్యులు చేసింది ఒకటి గనక కాకపోతే బాప్తిస్మాలు 2 రకాలు అవుతాయి. కానీ బైబిల్ ఏం చెబుతుంది? బాప్తిస్మం ఒకటే అని చెప్తుంది కదా. కనుక ప్రభు చెప్పింది, వాళ్ళు ఇచ్చింది ఒకటై ఉండాలి. రెండో పాయింట్ చెప్తున్నా. ఒకవేళ ఆ కాలానికి వాళ్ళు అలా ఇచ్చారండి, ఈ కాలం అయితే అలా ఇవ్వకూడదు, ప్రభు చెప్పినట్టు ఇవ్వాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ ఆ కాలానికి అలా ఇచ్చినట్లయితే అంటే ప్రభు చెప్పింది వాళ్ళు చేయలేదని అర్థం. ప్రభు చెప్పినట్టుగా వారు చెయ్యలేదు అని అర్థం. ఎందుకని? ఆ కాలానికి అలా గనక ఇచ్చి ఉంటే అంటే ఆ కాలానికి 2 రకాల బాప్తిస్మాలు ఉన్నాయి అని ఒప్పుకుంటున్నట్టు అర్థం. అంటే